మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్య శివక్షేత్రాల్లో ఒకటిగా త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైన విరాజిల్లుతున్న దివ్యక్షేత్రమే కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహాదేవపురం మండలంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. దేశంలోకెల్లా ఒక పానవట్టంపై 2 లింగాలు ఉన్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం మన రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. దివ్యక్షేత్రం వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూస్తాము. కాళేశ్వర క్షేత్రము అత్యంత పురాతనమైనది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు తమ మహిమాన్వితలతో ఈ క్షేత్రము పునీతము చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. కాళేశ్వర దివ్య క్షేత్రంను సందర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సకల పాప రాశులు నశించి దీర్ఘ ఆయువు ఆరోగ్యాలతో తులదూగుతారు అని కాళేశ్వర యాత్రా ఫలితం వివరిస్తుంది. కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైల క్షేత్రము మధ్య ఉన్న ఆ పవిత్రమైన భూమి త్రిలింగ దేశంగా పురాణాలు వర్ణించినాయి. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా అలరాడుతూ ఉన్న ఈ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు ఉండటము ఈ క్షేత్రం యొక్క విశిష్టత. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తుంది. అర్ధచంద్రాకారపు మధ్యలో ఈ ఆలయము నెలకొని ఉన్నది. ప్రాశస్తంగా ప్రాణాహితగా ఖ్యాతి పొందిన పెన్గంగ, అంతర్వాహిని, సరస్వతి, గోదావరి నదీ జల సిరుసులతో ఈ క్షేత్రం శోభిల్లుతుంది. ఈ క్షేత్ర వైశిష్టము, మహిమ, వైభవము స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండంలో సూత మహర్షి సౌనకాది మునికి వివరించినాడు. కాళేశ్వర దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరముల చరిత్ర ఉన్నది. కాకతీయ రుద్రమదేవుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఎందరో మహనీయులు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రీస్తు శకము 1140 ప్రాంతంలో కాకతీయ రాజు ప్రముఖుడైన 2వ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడ చాణక్యుల కాళేశ్వర స్వామిని, ముక్తేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలుచుకొన్నారు. కాకతీయ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినాడు. క్రీస్తు శకం 1171 సంవత్సరంలో నగునూని శాసనం ప్రకారము ఈ క్షేత్రంలో రుద్రేశ్వర లింగాన్ని కాకతీయ రుద్రేశ్వరుడు ప్రతిష్ఠించినట్టుగా వెల్లడి అవుతుంది. కాకతీయులలో ప్రసిద్ధుడు అయిన గణపతి దేవుని రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులైన సోదరీమణులు కుందమాంబ, ఏలమాంబలు ఈ క్షేత్రంలో 1116 శివలింగాలను ప్రతిష్ఠించినట్లు తొలిపాక శాస్త్రము వివరిస్తూ ఉన్నది. గర్భాలయంలో కాళేశ్వర ముక్తేశ్వరుడు ఇచ్చే దర్శనము విలక్షణమైనది. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ప్రత్యేకమైన భక్తజన అర్చనకు నోచుకోవడము, ఆ విలక్షణత దేశవ్యాప్తం. శివలింగాలలో ఇటువంటి జంట శివలింగాల ప్రతిష్ఠ చాలా అరుదుగా ఉన్నాయి. అటువంటి విశిష్ట శివలింగములు దర్శనం పరమ మోక్షదాయకముగా భక్తులు భావిస్తారు. విలక్షణ శోభితంగా ఉన్న గర్భాలయంలో పానవట్టంపై కాళేశ్వర లింగము, ముక్తేశ్వర లింగము ప్రకటితమవుతాయి. ముక్తేశ్వర లింగానికి శీర్ష భాగంలో 2 నాసికారంధ్రాలు ఉండటము విశేషము. ఎన్ని కలశాలతో స్వామికి అభిషేకం చేసినా ఆ నాసికా రంధ్రం లోపల నుంచి ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ అంతు పట్టలేదు. ఆ పవిత్ర జలము అంతర్వాహిని ప్రవహించే సరస్వతీ నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదులు సంగమంలో సమ్మిళితమవుతుంది అంటారు. అందుకే ఈ క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు త్రివేణి సంగమ క్షేత్రం అయినది. కాకతీయ ప్రతాపరుద్రుడు ముక్తేశ్వరుని పూజించి బంగారుతో తులాభారం చేసి ఈ క్షేత్రంలో ఆ బంగారాన్ని దానం చేసినట్లు క్రీస్తు శకము 1250లో విశ్వేశ్వర శాసనం వెల్లడిస్తుంది. కాకతీయులు శివభక్తికి, శిల్పకళ వైభవానికి ఈ కాళేశ్వర క్షేత్రము ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నది.
జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్నాళ్ళు ఇక్కడే తపస్సు చేసుకున్నారని చెబుతారు. పురాణ చారిత్రక ప్రాశిష్టతతో దివ్య శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుంది. కాలునిచే స్థాపించినారు కాబట్టి కాళేశ్వరం అని పేరు వచ్చినది. తరువాత ముక్తిని ప్రసాదించినాడు కాబట్టి ముక్తేశ్వరుడు అని పేరు వచ్చినది. ఒకే పానివట్టంపై లింగాలు మనము యావత్ ప్రపంచంలో శైవ క్షేత్రాలలో ఎక్కడా లేదు. కాళేశ్వర క్షేత్రము అయినటువంటి గొప్ప ప్రాశిష్టమైన పుణ్య క్షేత్రము. సజ్జోజాత పంచముఖుడు మనకు ఇక్కడ పంచముఖుడు ముఖ్యంగా 4 ముఖాలు కలిగినటువంటి వాడు. సజ్జోదము పదం, అఘోరం, ఆకృతి, ఈశాన్యం, ఊర్ధం కాబట్టి పంచముఖం అని పేరు ఉన్నది. 4 వైపులా దర్శనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇది మహాక్షేత్రము, చాలా గొప్పదైన క్షేత్రము. వచ్చిన భక్తులు అందరూ అభిషేకాలు చేసి తరిస్తారు. కుంకుమార్చనలు, తరువాత పెళ్లి కాని వాళ్లకు వివాహం అవుతుంది. తరువాత కాలసర్ప దోషములు కూడా ఇక్కడ చేసుకున్నట్టు వాళ్లకు చాలా బాగా అవుతారు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో మంచి కార్యాలు జరుగుతున్నాయి. తర్వాత ఇది చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రము కాళేశ్వరము. కాశీనగరంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని చెబుతారు. అయితే కాళేశ్వరములో కొలువు అయిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన మాత్రము సర్వ పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది అని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. కాళేశ్వర క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా, గోదావరి నదులలో ఎవరు తీర్థరాజ్యము అనే విషయంలో వివాదం ఏర్పడింది. గోదావరి శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వర క్షేత్రంలో వెలిసి గోదావరి నదిలో స్నానమాచరించి ముక్తేశ్వర రూపం ఉన్న సదాశివుణ్ణి దర్శిస్తే ముక్తి కలుగుతుంది అని అభయం ఇస్తాడు అంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడి కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించటంతో పాపాత్ములు ఎవరూ యమలోకానికి రావటం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తరుణోపాయాన్ని నిషేధపరిచినాడు. ముక్తేశ్వర లింగం పక్కనే కాలుడు అనగా యముడు మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించినాడు. ఆ శివలింగము కాళేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుంది అని వరం ఇచ్చినాడు. ఎవరైతే ముందుగా కాళేశ్వరాన్ని పూజించి ఆ తర్వాత ముక్తేశ్వరుని కొలిచిన వారికి ముక్తి కలుగుతుంది అని అభయం ఇచ్చినాడు అని అంటారు. ఒకే పానవట్టంపై గోదావరి కోరిక మేరకు ఆవిర్భవించిన ముక్తేశ్వర స్వామి కాలుని అభిష్టుని ప్రకారం ప్రత్యక్షమై కాలుని చేత స్వయంగా ప్రతిష్ఠితమై కాళేశ్వర స్వామి నెలకొని నిత్య పూజలు అందుకుంటున్నారు. అందుకే ఈ క్షేత్రానికి మహాక్షేత్రము అని, ముక్తేశ్వర క్షేత్రము అని, ప్రదోష నివారణ క్షేత్రం అని పేర్లు స్థిరం అయినాయి. క్రీస్తు శకము 1397లో దేవరాయలు కాళేశ్వరానికి వచ్చి అభిషేకాలు, అర్చనలు ముక్తేశ్వరునికి కొలిచినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అంత విశిష్టత చారిత్రక ఆలయం. భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఆ స్వామి దర్శనానుగ్రహం పొందాలా అని ఆరాటపడతారు. అనువు శివభక్తితో ఈ క్షేత్రానికి ప్రతినిత్యము దేశము నలుమూలల నుంచి భక్తులు వస్తారు. గర్భాలయంలోకి భక్తులు నేరుగా ప్రవేశించి స్వయంగా అభిషేకాన్ని, అర్చనలను నిర్వహించటం ఇక్కడ సాంప్రదాయము. ఈ క్షేత్రంలో అమలులో ఉన్నది. కాళేశ్వరంలో వైదిక ఆగమనము వివిధ విధానాలతో నిత్యము పూజలను నిర్వహిస్తూ
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరము ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభానంద అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని శుభానంద అమ్మవారుగా భక్తులు కొలుచుకుంటారు. మన రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంలో విశిష్ట క్షేత్రంగా కాళేశ్వర ఆలయం అలరారుతుంది. 2000 సంవత్సరముల ఏప్రిల్ 15వ తేదీన దక్షిణామాన్య శృంగేరి శారద పీఠాధీశులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో జీర్ణోద్ధరణ చేసి ఉప ఆలయాల్లో మూల విరాటుని ప్రతిష్ఠ చేసినారు. ధ్వజస్తంభము, బలిపీఠము ప్రతిష్ఠ, రాజగోపురము, మహా కుంభాభిషేకాలను ఘనంగా నిర్వహించినారు. ముజ్జగాలను మురిపాలంగా పరిపాలించే ఆదిశక్తి జగన్మాత పార్వతీదేవి శుభానంద దేవిగా పూజలు అందుకుంటోంది. కోరికలని కొలిచిన భక్తులకు శుభాలను ఆనందాలను జంటగా అనుగ్రహించి శుభానందదేవి భక్తుల పాలిట అనురాగవల్లి, ఆశ్రిత కల్పవల్లి, సరస్వతీమాత దర్శించుకున్న అనంతరము ఇతర దేవీ దేవతల ఆలయాల్ని దర్శించుకొని తరిస్తారు. అపురూప ఆధ్యాత్మిక దివ్యధామంగా వినుతికెక్కిన ఈ ఆలయంలో పలు ఉపాలయాలు, పరివార దేవతలు సన్నిధులు అలరాలుతూ ఉన్నాయి. ప్రదక్షిణలో వర్తులాకృతిలో ఈ దివ్య సన్నిధానాలు నెలకొని ఉంటాయి. దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్రుడు, విజయగణపతి, అన్నపూర్ణ, చింతామణ గణపతి, స్వర్ణకర్షణ భైరవుడు, హనుమంతుడు, మత్స్యావతార మూర్తి, శ్రీ మహావిష్ణువు, జ్యేష్ఠాదేవి, శ్రీవల్లిధామ సమేతంగా సుబ్రహ్మణ్యం స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీభైరవుడు నవగ్రహ మండపము నెలకొని ఉంటాయి. అలాగే ఇదే నెలవలో సూర్యదేవాలయము, యమకోణము నెలకొని ఉంటాయి. యమకోణ ద్వారం సంచలనం చేస్తే వీరికి నరక బాధ తొలగుతుంది అని నమ్మకము. ఇదే నెలవలో మరో టెంపుల్ వైపు కోదండస్వామి వారి దివ్య సన్నిధి అలరాలుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో బస చేయటానికి దేవస్థాన సత్రాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన అతిథి గృహాలు, భక్తుల వసతి సదనాలు ఉన్నాయి. ఘనమైన పురాణ వైభవ విశిష్టమైన చారిత్రక ప్రాభం ఉన్న భక్తుల దివ్య శైవ క్షేత్ర సందర్శనం భక్తులకు ఐహిక పరమార్థక సేవను అందిస్తుంది. జిల్లా కేంద్రమైన కరీంనగర్ చేరుకున్న భక్తులు అక్కడ నుండి పెద్దపల్లి, నాగేపల్లి, మందెని, గౌరేపల్లి, మహదేవపురం మీదుగా కాళేశ్వరంకు చేరుకోవాలి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కనులారా దర్శించుకొని ముక్తిని ప్రసాదించమని వేడుకుంటారు. ముక్తిని ప్రసాదించే కరుణామయుడు కనుకనే శంకరుడు ఇక్కడ ముక్తేశ్వరుడుగా, కాళేశ్వరుడుగా, అమరేశ్వరుడుగా పూజలు అందుకుంటున్న ఆ అభయశంకరుడి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కాళేశ్వరుని గుడి ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, ఎంతమందికి నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.